Hi everyone, this is T. Bhaskar Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. Friends, Nalgonda Economics Forum YouTube ఛానల్ ద్వారా అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఉపయోగపడే ఎన్నో వీడియోలను మీ ముందుంచిన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానల్ తరపున మరొకసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో నేను వివరించబోయే అంశం స్థూల అర్థశాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా పేరుగాంచినటువంటి నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం. దీనినే రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతం అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది one of the most important concept in macroeconomic analysis, that is neoclassical theory of interest. It is also known as loanable funds theory of interest. The neoclassical theory of interest or loanable funds theory of interest was first formulated by the famous economist Knut Wicksell and later on developed by various economists, various neoclassical economists like Bertil Ohlin, D.H. Robertson, A.C. Pigou, Eric Lindahl, Jacob Weiner, Gunnar Myrdal, etc. సో ఈ నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం లేదా రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతాన్ని మొదటిసారిగా నట్ విక్సెల్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఓహ్లిన్, రాబర్ట్సన్, పిగు, లిందాల్, వైనర్, మిర్దాల్ లాంటి నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి పరచడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ నియోక్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ద ప్రైస్ పెయిడ్ ఫర్ యూజింగ్ ది లోనబుల్ ఫండ్స్. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం వడ్డీ రేటు అనేది రుణాత్మక నిధులను ఉపయోగించుకున్నందుకు చెల్లించే ధర. యాజ్ పర్ ది నియోక్లాసికల్ ఎకానమిస్ట్, the rate of interest is determined by the demand for and supply of loanable funds. నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం వడ్డీ రేటు అనేది రుణాత్మక నిధుల యొక్క సప్లై మరియు రుణాత్మక నిధుల యొక్క డిమాండ్ల ఆధారంగా నిర్ణయించబడుతుంది. Therefore, the neoclassical theory of interest is also called as loanable funds theory. ఈ విధంగా ఈ సిద్ధాంతం రుణాత్మక నిధుల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని చెప్తుంది. కాబట్టి ఈ నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతాన్ని రుణాత్మక నిధుల వడ్డీ రేటు సిద్ధాంతంగా మనం పిలుచుకుంటాం. సో అకార్డింగ్ టు నియోక్లాసికల్ థియరీ, the rate of interest is a function of the summation of loanable funds supply and the summation of loanable funds demand, or total supply of loanable funds and total demand for loanable funds. So I is function of summation S and summation D. Here I refers to the rate of interest and summation S the total supply of loanable funds and summation D is the total demand for loanable funds. These two factors, loanable supply fund, loanable supply and demand for loanable funds. So these two factors will determine the rate of interest. అంటే ఈ రెండు అంశాలు రుణాత్మక నిధుల సప్లై, రుణాత్మక నిధుల డిమాండ్ రెండూ కలిసి వడ్డీ రేటును నిర్ణయిస్తాయని నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఆ రెండు అంశాలలో మొదటి అంశమైన రుణాత్మక నిధుల సప్లై గురించి వివరంగా తెలుసుకుందాం. ద సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్. ద సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది 4 బేసిక్ సోర్సెస్. ఓకే, అంటే రుణాత్మక నిధుల సప్లై 4 ప్రధానమైనటువంటి ఆధారాల ద్వారా ఏర్పడుతుంది. ఏంటంటే అవి సేవింగ్స్, పొదుపు, డిస్ హోర్డింగ్స్, థర్డ్ బ్యాంక్ మనీ, ఫోర్ డిస్ఇన్వెస్ట్మెంట్స్. హోర్డింగ్ అంటే గుప్తపరచడం, దాచిపెట్టడం. డిస్హోర్డింగ్స్ అంటే దాచిపెట్టిన ద్రవ్యాన్ని బయటికి తీయటం అని అర్థం వస్తుంది. బ్యాంక్ మనీ అంటే బ్యాంక్ ద్రవ్యం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి వెనుకకు తీసుకోవటం, అంటే పెట్టుబడిని మళ్ళీ వాపస్ తీసుకోవడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో దీస్ 4 థింగ్స్ ఆర్ 4 వేరియబుల్స్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ది లోనబుల్ ఫండ్స్. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ సోర్స్ ఆఫ్ లోనబుల్ ఫండ్స్ ఈజ్ సేవింగ్స్, ఎస్. ఓకే, ఇట్ కెన్ బి డినోటెడ్ బై ది ఇంగ్లీష్ లెటర్, క్యాపిటల్ లెటర్ ఎస్. సేవింగ్స్ బై ఇండివిజువల్స్ ఆర్ హౌస్ హోల్డ్స్ కాన్స్టిట్యూట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లోనబుల్ ఫండ్స్.
అంటే రుణాత్మక నిధుల సప్లైలో అతి ముఖ్యమైనటువంటి భాగం ఏదంటే వ్యక్తులు కానీ లేదా కుటుంబాలు కానీ చేసేటటువంటి పొదుపు. గివెన్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్, సేవింగ్స్ వ్యారీ ఎట్ వేరియస్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఒక నిర్ణీత ఆదాయ స్థాయి వద్ద వడ్డీ రేటులో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా పొదుపులో మార్పులు వస్తాయి. మోర్ సేవింగ్స్ విల్ ఫోర్త్ కమింగ్ ఎట్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వైస్ వర్సా. అంటే అధిక వడ్డీ రేటు వద్ద ఎక్కువ పొదుపు చేయడం జరుగుతుంది, దానికి వ్యతిరేకంగా తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు తక్కువ పొదుపు చేయడం జరుగుతుంది. సో హియర్ సేవింగ్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే పొదుపు అనేది వడ్డీ రేటు ఆధారంగా చేయబడుతుంది. సో ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ హై, సేవింగ్స్ విల్ బి ఆల్సో హై. ఓకే, ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్రీజెస్, సేవింగ్స్ విల్ ఆల్సో డిక్రీజ్. అంటే వడ్డీ రేటుకి పొదుపుకి అనులోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే పొదుపు ఎక్కువ చేస్తారు, అదేవిధంగా వడ్డీ రేటు తక్కువగా ఉంటే పొదుపు తక్కువ చేయటం అనేది జరుగుతుంది. సో దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ దెర్ ఈస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సేవింగ్స్. సో ద సెకండ్ సోర్స్ ఆఫ్ లోనబుల్ ఫండ్స్ ఈజ్, లోనబుల్ ఫండ్ సప్లై ఈజ్ డిస్హోర్డింగ్స్, డిహెచ్. ఓకే, అంటే దాచిపెట్టిన ద్రవ్యాన్ని, గుప్తపరిచిన ద్రవ్యాన్ని బయటికి తీయటం అని అర్థం అనమాట. హోర్డింగ్స్ అంటేనేమో గుప్తపరచడం, దాచిపెట్టడం. డిస్హోర్డింగ్స్ అంటే దాచిపెట్టిన ద్రవ్యాన్ని బయటికి తీయటం. So this is another source of loanable fund supply. Individuals may dishoard money from the hoarded stock of the previous period. At higher rate of interest, more will be dishoarded and vice versa. So ఇక్కడ రుణాత్మక నిధుల సప్లైలో డిస్హోర్డింగ్స్ అనేవి ఒక ప్రధానమైనటువంటి లేదా మరొక ఆధారము. వ్యక్తులు ఏం చేస్తారంటే దాచిపెట్టిన ద్రవ్యంలోంచి కొంత మొత్తాన్ని బయటికి తీస్తారు. ఎలా తీస్తారంటే ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో దాచిపెట్టిన ద్రవ్యాన్ని బయటికి తీయడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు దాచిపెట్టిన ద్రవ్యం నుంచి ఎక్కువగా ద్రవ్యాన్ని బయటికి తీయరు, అంటే తక్కువ మొత్తంలో డిస్హోర్డింగ్స్ అనేది ఉంటుంది. హియర్ ఆల్సో దెర్ ఈస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ డిస్హోర్డింగ్స్. సో వీ కెన్ సే దట్ డిస్హోర్డింగ్స్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే డిస్హోర్డింగ్స్ కూడా మనకు వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంది. ఇది కూడా వడ్డీ రేటుతోటి ప్రత్యక్ష సంబంధము లేదా అనులోమ సంబంధం కలిగి ఉంది. ఎలా అంటే యాజ్ పర్ ది ఇంక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ద అమౌంట్ ఆఫ్ డిస్హోర్డింగ్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్స్, డిస్హోర్డింగ్స్ అమౌంట్ విల్ ఆల్సో ఫాల్. ఈ విధంగా వడ్డీ రేటు పెరిగితే డిస్హోర్డింగ్స్ పెరుగుతాయి, వడ్డీ రేటు తగ్గితే డిస్హోర్డింగ్స్ తగ్గుతాయి. సో అంటే రెండింటికి మధ్య, వడ్డీ రేటుకి డిస్హోర్డింగ్స్ కి మధ్య అనులోమ సంబంధం ఉంది. సో మూడవ అంశం బ్యాంక్ మనీ, బ్యాంక్ ద్రవ్యం. The banking system provided a third source of loanable fund supply. అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది రుణాత్మక నిధుల సప్లైకి మూడవ ఆధారంగా ఉపయోగపడుతుంది. బ్యాంక్స్ బై క్రియేటింగ్ క్రెడిట్ మనీ కెన్ అడ్వాన్స్ లోన్స్ టు ద బిజినెస్ మ్యాన్. అంటే బ్యాంకులు పరపతి ద్రవ్యాన్ని సృష్టించడం ద్వారా వ్యాపారస్తులకి ఇవి రుణాలను మంజూరు చేస్తాయి. The new money created by the banks in a period adds greatly to the supply of loanable funds. అంటే బ్యాంకుల ద్వారా సృష్టించబడినటువంటి ఈ ద్రవ్యము, ఈ పరపతి ద్రవ్యము అనేది రుణాత్మక నిధుల సప్లైకి పెద్ద భాగాన్ని చేకూరుస్తుంది. బ్యాంక్ విల్ లెండ్ మోర్ మనీ ఎట్ హైయర్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వైస్ వర్సా. సాధారణంగా బ్యాంకులు ఏం చేస్తాయంటే ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఎక్కువ రుణాలు ఇస్తాయి, తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు తక్కువ రుణాలు ఇస్తాయి. సో హియర్ bank money is also function of rate of interest. So here also there is direct relationship between the rate of interest as well as the bank money. వడ్డీ రేటుకి బ్యాంక్ ద్రవ్యానికి కూడా ఇక్కడ అనులోమ సంబంధం ఉంది. బ్యాంక్ ద్రవ్యం వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది. బిఎం is a function of I. As per the increase in rate of interest, the bank money will also increases as per the increase in the rate of interest in the same direction. అంటే వడ్డీ రేట్లో వచ్చే మార్పులకు అనుకూలమైన మార్పులు, అంటే అదే రకమైనటువంటి మార్పులు, అనులోమ మార్పులు అనేవి బ్యాంక్ ద్రవ్యంలో వస్తాయి. వడ్డీ రేటు పెరిగితే బ్యాంక్ ద్రవ్యం పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే బ్యాంక్ ద్రవ్య పరిమాణం కూడా తగ్గుతుంది. ద ఫోర్త్ అండ్ లాస్ట్ సోర్స్ ఆఫ్ లోనబుల్ ఫండ్ సప్లై ఈజ్ డిస్ఇన్వెస్ట్మెంట్, డిఐ. Disinvestment is the opposite of investment and takes place when the inventories on capital come down. సో ఇది పెట్టుబడికి వ్యతిరేకమైన చర్య. పెట్టుబడి అంటే నిధులను ఉత్పత్తి కార్యకలాపాలలో వినియోగించటం. మరి ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ అంటే పెట్టిన పెట్టుబడిని వాపస్ తీసుకోవటం, వెనుకకు తీసుకోవటం. అంటే ఇప్పుడు ఈ మూలధనంపై వచ్చేటటువంటి ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో, లాభాలు, అవి తగ్గినప్పుడు ఏం చేస్తారంటే పెట్టుబడులు వెనుకకు తీసుకుంటారు.
సో డిస్ఇన్వెస్ట్మెంట్ యాడ్స్ టు ద సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్. అంటే రుణాత్మక నిధుల సప్లైకి ఈ పెట్టుబడుల ఉపసంహరణ కూడా తోడ్పాటును అందిస్తుంది. ఎట్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మోర్ విల్ బి డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ వైస్ వర్సా. ఇక్కడ కూడా ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు, సో ఈ ఇన్వెంటరీస్ ఆన్ క్యాపిటల్ కమ్ డౌన్ అని ముందే చెప్పుకున్నాం కదా, అంటే మూలధనంపై వచ్చేటటువంటి లాభాలు, వాటికి వచ్చేటటువంటి డివిడెండ్స్ ఇవి తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్ ఎక్కువ ఉందనుకోండి, డిస్ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు. వడ్డీ రేటు తక్కువగా ఉంటే డిస్ఇన్వెస్ట్మెంట్ పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. హియర్ the disinvestment amount is also a function of rate of interest. If rate of interest increases, disinvestment amount will also increase. If rate of interest decreases, disinvestment will also decrease. So here also there is a direct relationship between the rate of interest and the amount of disinvestment. The వడ్డీ రేటుకి పెట్టుబడుల ఉపసంహరణకి అనులోమ సంబంధం ఉంది. వడ్డీ రేటు పెరిగితే పెట్టుబడుల ఉపసంహరణ పరిమాణం పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడుల ఉపసంహరణ పరిమాణం తగ్గుతూ ఉంది. ఓకే, సో హియర్ ద టోటల్ సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్, సో ఇట్ కెన్ బి డినోటెడ్ by the symbol summation S. Here summation means total, S refers to supply of loanable funds. Summation S is equal to S plus DH plus BM plus DI. Okay, here summation S refers to the total supply of loanable funds, and S refers to, already we have discussed, that is savings, the amount of savings, and DH refers to disholdings, BM refers to bank money, and the last DI refers to disinvestment. If we add all these four factors, savings, disholdings, bank money and disinvestment, then we will get the total supply of loanable funds. Okay, the total supply of loanable funds can get by adding these four sources of loanable funds supply. The రుణాత్మక నిధుల సప్లైకి ఆధారమైన ఈ 4 అంశాలను మనం కూడితే మనకు మొత్తం రుణాత్మక నిధుల సప్లై పరిమాణం తెలుస్తుంది. నెక్స్ట్, సేవింగ్స్, డిస్హోల్డింగ్స్, బ్యాంక్ మనీ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్స్, these four factors are directly related with the rate of interest. అంటే ఈ పొదుపు, దాచిపెట్టిన ద్రవ్యాన్ని బయటికి తీసేది, బ్యాంక్ ద్రవ్యము, పెట్టుబడుల ఉపసంహరణ, ఈ 4 అంశాలు కూడా వడ్డీ రేటుతో అనులోమ సంబంధం లేదా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయి. సో దేర్ ఫోర్ ద S, DH, BM and DI curves moves upward to the right. అంటే అందువలన ఏమవుతుందంటే ఈ 4 రేఖలు అనులోమ సంబంధం, వడ్డీ రేటుతో అనులోమ సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి పొదుపు రేఖ, దాచిపెట్టిన ద్రవ్యాన్ని వెలికి తీసేటటువంటి రేఖ, బ్యాంక్ ద్రవ్యానికి సంబంధించిన రేఖ, పెట్టుబడుల ఉపసంహరణ రేఖ, ఈ 4 రేఖలు కూడా కుడివైపుకు పైకి వాలుతూ ఉంటాయి. అంటే ధనాత్మక వాలు, పాజిటివ్ స్లోప్ను కలిగి ఉంటాయి. సో ఇవి ఆ రేఖలు, 4 రేఖలు. సో దీస్ ఆర్ ది లోనబుల్ ఫండ్ సప్లై కర్వ్స్. సో దీస్ ఆర్ ది 4 sources of loanable fund supply. The first pink line is the savings line, పొదుపు రేఖ. This is the DH refers to disholdings line, blue color line, and red color line refers to the bank money line. So the green color line is the disinvestment line. So all these 4 curves moving towards right, upwards to the right, because there is a direct relationship between the rate of interest and all these 4 sources of loanable funds supply. అంటే వడ్డీ రేటుకి రుణాత్మక నిధుల సప్లైకి ఆధారాలైన ఈ 4 అంశాలకు మధ్య అనులోమ సంబంధం ఉంది కాబట్టి ఈ S, DH, BM, DI రేఖలు 4 కూడా ధనాత్మక వాలును కలిగి ఉన్నాయి. అంటే ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్ ఆర్ ద సోర్సెస్, ద 4 sources of the loanable funds supply. Okay, next, the other part of loanable funds is the demand for loanable funds. The demand for loanable funds comes mainly from 3 fields or 3 sources. అంటే రుణాత్మక నిధుల డిమాండ్ అనేది రుణాత్మక నిధులలో రెండవ అంశము, మరొక అంశము. ఈ రుణాత్మక నిధుల డిమాండ్ అనేది ప్రధానంగా 3 ఏరియాల నుంచి, 3 ఫీల్డ్స్ నుంచి, 3 విభాగాల నుంచి వస్తుంది. అవేంటంటే, one is investment, the other one is consumption, and the last third one is the holdings. అంటే పెట్టుబడి, వినియోగం కోసం చేసే రుణము, అలాగే హోర్డింగ్స్ అంటే గుప్తపరచడం, ద్రవ్యాన్ని దాచిపెట్టడం, బయటికి తీయకుండా దాచిపెట్టుకోవటం, హోర్డింగ్స్ గుప్తపరచడం అంటారు. ఓకే, దీస్ 3 ఆర్ ది మెయిన్ ఫీల్డ్స్ ఆర్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ది డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్. ఓకే, ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ ద ఫస్ట్ సోర్స్ ఆఫ్ లోనబుల్ ఫండ్స్ డిమాండ్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఇట్ కెన్ బి denoted with the English letter, capital letter I.
పెట్టుబడిని ఐ అనే ఇంగ్లీష్ క్యాపిటల్ అక్షరంతో సూచిస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ లోనబుల్ funds. Okay, so the savings is the most important source of supply of loanable funds, but here investment is the most important source of demand for loanable funds. అంటే మనకు రుణాత్మక నిధుల సప్లైలో సేవింగ్స్ ఎంత ప్రధానమైన అంశమో, ప్రధాన ఆధారమో, రుణాత్మక నిధుల డిమాండ్ చూసినప్పుడు పెట్టుబడి అనేది రుణాత్మక నిధుల డిమాండ్ కు ప్రధానమైన ఆధారం. The bulk of demand for loanable funds come from business firms which borrow money for purchasing of new capital goods. సో ఈ రుణాత్మక నిధుల డిమాండ్ అనేది పెద్ద మొత్తంలో ఎవరి ద్వారా ఏర్పడుతుంది అంటే వ్యాపార సంస్థల ద్వారా ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే వీళ్ళు కొత్త మూలధన వస్తువులను కొనుగోలు చేయటం కోసం పెద్ద ఎత్తున రుణాత్మక నిధులను డిమాండ్ చేస్తారు పెట్టుబడి కోసం. ఓకే, సో పెట్టుబడి అంటే అర్థమైంది ఫర్ పర్చేసింగ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ గూడ్స్, న్యూ మెషినరీస్. So the demand for loanable funds for investment purpose is interest elastic. It means the demand for loanable funds for investment is a function of the rate of interest. అంటే ఇది వడ్డీ రేటుతో వ్యాపకత్వాన్ని కలిగి ఉంటుంది. రుణాత్మక నిధుల డిమాండ్, పెట్టుబడి పరంగా ఉన్నటువంటి రుణాత్మక నిధుల డిమాండ్ అంటే అర్థం ఏంటి? వడ్డీ రేటులో వచ్చేటటువంటి మార్పుల వలన పెట్టుబడిలో మార్పులు వస్తాయి. సో దాన్ని ఇక్కడ మనం చూద్దాం. సో ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే పెట్టుబడి స్థాయి అనేది, పెట్టుబడి పరిమాణం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది. హియర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్. ఓకే, రుణాత్మక నిధుల డిమాండ్కి ఇది పెట్టుబడి ప్రధాన ఆధారం. ఇది దేనిపైన ఆధారపడి ఉంది? వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంది. హియర్ దెర్ ఇస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే వడ్డీ రేటుకి పెట్టుబడికి మధ్య విలోమ సంబంధం ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే మనకు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఈ విధంగా వడ్డీ రేటుకి వ్యతిరేకమైన దిశలో పెట్టుబడిలో మార్పులు వస్తున్నాయి కాబట్టి వడ్డీ రేటు పెట్టుబడి మధ్య విలోమ సంబంధం ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ద లోయర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద గ్రేటర్ విల్ బి ద ఇండ్యూస్మెంట్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ వైస్ వర్సా. అంటే వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, పెట్టుబడి చేయడానికి ఎక్కువగా ప్రేరేపితం అవుతారు పెట్టుబడిదారు. ఒకవేళ వైస్ వర్సా అంటే దానికి రివర్సల్ ఎలా ఉంటుంది? ఒకవేళ వడ్డీ రేట్ ఎక్కువ ఉంటే పెట్టుబడి చేయాలన్న తపన, పెట్టుబడి చేయాలన్న కోరిక, పెట్టుబడి చేయడానికి ప్రేరణ అనేది తగ్గిపోతుంది. అందువలన పెట్టుబడి పరిమాణం కూడా తగ్గుతుంది. సో therefore we can say that there is an inverse relationship between the rate of interest and investment. So next, the second one is the consumption. So it is denoted by C, capital C. The second big demand for loanable funds comes from individuals or households for consumption purposes. అంటే మనకు రుణాత్మక నిధుల డిమాండ్ లో రెండవ పెద్ద ఆధారం ఏది అంటే వినియోగం కోసం వ్యక్తులు లేదా కుటుంబాలు తీసుకునే రుణం. అంటే వినియోగ వస్తువులు అంటే టు పర్చేజ్ లాంగ్ రన్ డ్యూరబుల్ కమోడిటీస్, లగ్జరియస్ గూడ్స్. అంటే దీర్ఘకాలిక మన్నిక గల విలాస వస్తువులను కొనుగోలు చేయడం కోసం వ్యక్తులు లేదా కుటుంబాలు అప్పులు చేస్తాయి. ఆ వినియోగం కోసం చేసే అప్పు కూడా దేని కిందికి వస్తుందంటే రుణాత్మక నిధుల డిమాండ్ లో భాగం లేదా రుణాత్మక నిధుల డిమాండ్ కు ఆధారం అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఎలాస్టిక్. ఇట్ మీన్స్ అంటే ఇది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇంట్రెస్ట్ మీద, వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. లోయర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ ఎంకరేజ్ సమ్ ఇంక్రీజ్ ఇన్ ఏ కన్జ్యూమర్ బారోయింగ్ అండ్ వైస్ వర్సా. వడ్డీ రేటు తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఎక్కువ మొత్తంలో ఇలాంటి వస్తువులను కొనుగోలు చేయడం కోసం రుణాలు తీసుకుంటారు. ఒకవేళ వడ్డీ రేటు ఎక్కువ ఉంటే రివర్స్ లో ఏమవుతుంది? వ్యతిరేకంగా ఈ వినియోగం కోసం దీర్ఘకాలిక మన్నిక గల వస్తువులను కొనుగోలు చేయడం కోసం తీసుకునే రుణ పరిమాణం తగ్గిపోతుంది. సో హియర్ ఆల్సో దెర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద డిమాండ్ ఫర్ కన్జంప్షన్. ఓకే, ఆర్ డిమాండ్ ఫర్ లోన్స్ ఫర్ ది కన్జంప్షన్ పర్పసెస్. Okay, here C is also function of small I. Here C refers to consumption, I refers to rate of interest. Okay, so I పెరిగితే అంటే వడ్డీ రేటు పెరిగితే కన్జంప్షన్ కోసం తీసుకునే రుణం తగ్గుతుంది, I తగ్గితే కన్జంప్షన్ కోసం తీసుకునే రుణం పరిమాణం పెరుగుతుంది. అంటే వడ్డీ రేటుకి వినియోగం కోసం చేసే రుణానికి మధ్య విలోమ సంబంధం ఉంది. నెక్స్ట్, the third and last source or the last field of demand for loanable funds is holdings. So it is denoted by the letter, English letter capital H. హోర్డింగ్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాక గుప్తపరచడం. మనకు లోనబుల్ ఫండ్ సప్లైలో డిస్హోర్డింగ్స్ వచ్చింది, దాచిపెట్టిన ద్రవ్యాన్ని బయటికి తీయటం. ఇక్కడేమో హోర్డింగ్స్ అంటే గుప్తపరచడం, దాచిపెట్టడం.
The demand for loanable funds may come from those who want to hold money, that is to satisfy the liquidity preference. అంటే ద్రవ్యత్వాభిరుచిని సంతృప్తి పరచడం కోసం వ్యక్తులు ఏం చేస్తారంటే ద్రవ్యాన్ని నగదు రూపంలో తమ వద్ద గుప్తపరచడం అంటే ఇక్కడ దాచిపెట్టుకుంటారు, బయటికి తీయకుండా ఇంట్లోనే ఉంచుకుంటారు అన్నమాట. సో దాన్ని మనం హోర్డింగ్స్ అంటున్నాం. సో ఇది ద్రవ్యత్వాభిరుచికి సంబంధించిన విషయం. హోర్డింగ్ సిగ్నిఫైడ్ ద పీపుల్స్ డిజైర్ టు హోల్డ్ దేర్ సేవింగ్స్ యాజ్ ఐడిల్ క్యాష్ బ్యాలెన్సెస్. సో ఇది కీన్స్ కూడా లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీలో దీని గురించి స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది, లిక్విడిటీ ప్రిఫరెన్స్ గురించి. ఇదే ఇక్కడ హోర్డింగ్స్ అనేది మనకు ఆ లిక్విడిటీ ప్రిఫరెన్స్ నే తెలియజేస్తున్నాయి. ప్రజలు ఏం చేస్తారంటే తమ పొదుపులో కొంత మొత్తాన్ని ఐడిల్ క్యాష్ బ్యాలెన్సెస్ అంటే దీన్ని ఏమంటారంటే నిర్జీవ పొదుపు నిల్వలు అంటారు. నిర్జీవ పొదుపు నిల్వలు అంటే వీటిని ఇంట్లోనే ఉంచుతారు, బయటికి తీయరు. వీటిని ఉత్పత్తి కార్యకలాపాలకి, పెట్టుబడి కార్యకలాపాలకు ఈ డబ్బుని వినియోగించరు. కేవలం లిక్విడిటీ ప్రిఫరెన్స్ ద్రవ్యత్వాభిరుచి ఉండటం వలన నగదు రూపంలో ఇంట్లో ఉంచుకోవాలని కోరుకుంటారు. సో దాన్ని మనం హోర్డింగ్స్ అంటాం. సో ఇది కూడా ఇంట్రెస్ట్ ఎలాస్టిక్. ద హోర్డింగ్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ హోర్డింగ్స్ ఆల్సో interest elastic. It means if interest changes, the holdings, the amount of holdings will also change. అంటే వడ్డీ రేటులో వచ్చే మార్పుల వలన హోర్డింగ్స్ లో కూడా మార్పులు వస్తాయి. ఎలాంటి మార్పులు వస్తాయంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇన్వర్స్ రిలేషన్ ఉంది. దేర్ ఇస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ హోర్డింగ్స్. ఓకే, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజెస్, ద అమౌంట్ ఆఫ్ హోర్డింగ్స్ విల్ డిక్రీజ్. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫాల్స్, ద అమౌంట్ ఆఫ్ హోర్డింగ్స్ విల్ రైజ్. అంటే వడ్డీ రేటు పెరిగితే హోర్డింగ్స్ పరిమాణం తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గితే హోర్డింగ్స్ పరిమాణం పెరుగుతుంది. సో ఈ విధంగా వడ్డీ రేటుకి హోర్డింగ్స్ పరిమాణానికి విలోమ సంబంధం ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంతకు ముందు లోనబుల్ ఫండ్ సప్లైలో టోటల్ సప్లై ఆఫ్ లోనబుల్ ఫండ్స్ చూసాము. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ది టోటల్ డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్. ఇక్కడ మనం రుణాత్మక నిధులకు ఉన్నటువంటి మొత్తం డిమాండ్ను పరిశీలిస్తున్నాం. సో సమ్మేషన్ D is equal to I plus C plus H. Here summation D refers to total demand for loanable funds, I refers to investment, C refers to consumption, H refers to holdings. ఇక్కడ summation D అంటే రుణాత్మక నిధులకు ఉన్న మొత్తం డిమాండ్, I అంటే పెట్టుబడి, C అంటే వినియోగం అంటే దీర్ఘకాలిక మన్నిక గల వస్తువులను కొనుగోలు చేయడం కోసం అంటే వినియోగం కోసం చేసే రుణ పరిమాణం, H అంటే హోర్డింగ్స్, హోర్డింగ్స్ అంటే ద్రవ్యాన్ని గుప్తపరచడం. ఈ మూడు రుణాత్మక నిధుల డిమాండ్కున్న ఆధారాలను కలిపితే వచ్చేదే రుణాత్మక నిధులకున్న మొత్తం డిమాండ్. సో ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్ అండ్ హోర్డింగ్స్, ద త్రీ మెయిన్ సోర్సెస్ ఆర్ ది త్రీ మెయిన్ ఫీల్డ్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్ విత్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఈ పెట్టుబడి, వినియోగం కోసం చేసే రుణము, గుప్తపరిచే ద్రవ్యం, ఈ మూడు అంశాలు కూడా వడ్డీ రేటుతో విలోమ సంబంధం కలిగి ఉన్నాయి. సో therefore the I, C and H curves moves downward to the left. అంటే ఈ విధంగా ఈ మూడు అంశాలకి వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉంది కాబట్టి ఈ మూడు రేఖలు I, C మరియు H రేఖలు ఎడమ వైపుకు కిందికి వాలి ఉంటాయి, అంటే రుణాత్మక వాలును కలిగి ఉంటాయి. ఓకే, దీస్ త్రీ కర్వ్స్ హ్యావ్ నెగటివ్ స్లోప్. ఓకే, దీస్ ఆర్ ది లోనబుల్ ఫండ్స్ డిమాండ్ కర్వ్స్. సో I is the investment curve, C is the consumption curve, H is the holdings curve. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేటుకి లోనబుల్ ఫండ్స్ డిమాండ్కి విలోమ సంబంధం ఉంది కాబట్టి ఈ మూడు రేఖలు మనకు రుణాత్మక వాలును కలిగి ఉన్నాయి, రుణాత్మక వాలుతో వచ్చాయి, I రేఖ, C రేఖ, H రేఖ. సో ఈ విధంగా రుణాత్మక నిధుల సప్లై, రుణాత్మక నిధుల డిమాండ్ అనే రెండు అంశాల గురించి నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. ఓకే, నియో క్లాసికల్ ఎకానమిస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది 4 types of loanable funds supply sources and 3 types of loanable funds demand sources. Okay, next the final one is the final explanation is about the determination of the equilibrium rate of interest. సో చివరిగా చర్చించుకునే అంశం ఏంటి? వడ్డీ రేటు నిర్ణయం, సమతౌల్య వడ్డీ రేటు ఎలా నిర్ణయించబడుతుంది. సో అసలు మనకు థీరీస్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటేనే ప్రధానంగా దేని గురించి వివరిస్తాయి వడ్డీ రేటు సిద్ధాంతాలు అంటే how the equilibrium rate is determined. So that is the main theme of the theories of interest. వడ్డీ రేటు సిద్ధాంతాలలోని ప్రధాన అంశం ఏంటంటే సమతౌల్య వడ్డీ రేటు ఏ విధంగా నిర్ణయించబడుతుంది. దీనికి సంబంధించి మనకి ఎకనామిక్స్ లో 4 సిద్ధాంతాలు ఉన్నాయి: క్లాసికల్ థియరీ, నియో క్లాసికల్ థియరీ, కీన్స్ థియరీ అండ్ మోడర్న్ థియరీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది ISLM థియరీ. వడ్డీ రేటు సిద్ధాంతాలు 4 ఉన్నాయి. సో క్లాసికల్ థియరీనేమో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ థియరీ అంటారు. పొదుపు పెట్టుబడుల ఆధారంగా వడ్డీ రేటు, సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయాన్ని వివరిస్తుంది. ఇప్పుడు మనం చర్చించుకునేది ద సెకండ్ థియరీ ఆఫ్
rate of interest, that is neoclassical or loanable funds theory of interest. ఇక్కడ మనకు లోనబుల్ ఫండ్ సప్లై, లోనబుల్ ఫండ్స్ డిమాండ్, ఈ రెండింటి ఆధారంగా సమతుల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. థర్డ్ థియరీ కీన్స్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. కీన్స్ ప్రకారం మనీ సప్లై, మనీ డిమాండ్, ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ రెండూ కలిసి సమతుల్య వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. సో అకార్డింగ్ టు మోడర్న్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ISLM థియరీ, దాని ప్రకారం ఏంటంటే వాస్తవిక రంగంలో రియల్ సెక్టర్లో ఉన్నటువంటి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఒకవైపు, మానిటరీ సెక్టర్లో ఉన్నటువంటి లిక్విడిటీ ప్రిఫరెన్స్ అండ్ మనీ సప్లై మరొక వైపు, అంటే 4 అంశాలు కలిసి వడ్డీ రేటును, సమతుల్య వడ్డీ రేటును నిర్ణయిస్తారు. ఓకే, సో here we are discussing about the second theory of interest, that is neoclassical theory of interest. According to neoclassical economists, the rate of interest will be determined by the equality between the total demand for loanable funds and the total supply of loanable funds. నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం సమతుల్య వడ్డీ రేటు ఎక్కడ నిర్ణయించబడుతుందంటే, ఎక్కడైతే మొత్తం రుణాత్మక నిధుల సప్లై, మొత్తం రుణాత్మక నిధుల డిమాండ్ సమానమవుతాయో, సమతుల్య స్థితికి చేరుకుంటాయో అక్కడ సమతుల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. ఓకే, సో ద ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ డిటర్మైన్డ్ ఎట్ వేర్ సమ్మేషన్ S is equal to సమ్మేషన్ D. అంటే సమతుల్య వడ్డీ రేటు ఎక్కడ నిర్ణయించబడుతుంది? రుణాత్మక నిధుల మొత్తం సప్లై, రుణాత్మక నిధుల మొత్తం డిమాండ్ కు సమానమైన దగ్గర నిర్ణయించండి. సో మనకు రుణాత్మక నిధుల సప్లైలో 4 భాగాలు ఉన్నాయి, రుణాత్మక నిధుల డిమాండ్ లో 3 అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎట్ ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఈ 7 అంశాల మధ్య సమతుల్యం ఏర్పడుతుంది. ఈక్విలిబ్రియం విల్ బి ఎస్టాబ్లిష్డ్ అమాంగ్ ది 7 factors. So 7 factors which are determining the both loanable fund supply and loanable funds demand. అంటే రుణాత్మక నిధుల సప్లై మరియు రుణాత్మక నిధుల డిమాండ్ను నిర్ణయించే 7 చలాంకాలు సమానం అవుతాయి. అక్కడ సమతుల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. ఏంటవి? సమ్మేషన్ S లో ఉన్న 4 అంశాలు ఏంటి? 4 ఫ్యాక్టర్స్: సేవింగ్స్, డిస్కోడింగ్స్, బ్యాంక్ మనీ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్. అండ్ దీస్ 4 factors will be equal with the 3 factors which are determining the total demand for loanable funds. ఏంటవి? ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్ అండ్ హోల్డింగ్స్. సో ఈ విధంగా సమతుల్య వడ్డీ రేటు నిర్ణయించబడిన దగ్గర మొత్తం రుణాత్మక నిధుల సప్లై, మొత్తం రుణాత్మక నిధుల డిమాండ్ సమానం అవుతాయి. అంటే అక్కడ రుణాత్మక నిధుల సప్లైలోని 4 అంశాలు, రుణాత్మక నిధుల డిమాండ్లోని 3 అంశాలు, మొత్తం 7 అంశాలు సమతుల్య స్థితికి చేరుకుంటాయి. అక్కడ సమతుల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. So this is the graphical representation about the determination of equilibrium rate of interest through the loanable funds supply and loanable funds demand. So ఇది నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన రుణాత్మక నిధుల వడ్డీ రేటు సిద్ధాంతం. దాని ప్రకారం వడ్డీ రేటు, సమతుల్య వడ్డీ రేటు నిర్ణయించబడే విధానం. సో ఇందులో ఫస్ట్ గ్రాఫ్, లెఫ్ట్ గ్రాఫ్ లో మనం లోనబుల్ ఫండ్స్ ని X యాక్సిస్ మీద, ఇంట్రెస్ట్ ని Y యాక్సిస్ మీద తీసుకున్నాము. సో దీంట్లో మనము ఇంతకు ముందు చూసిన 2 రేఖాపటాలను మనం ఏమంటాం, దాన్ని లాటరల్ సమ్మేషన్ చేసాము, మొత్తం కలిపాము, ఒకే చోట కలిపి చూపించడం జరిగింది. సో ఈ రుణాత్మక నిధుల సప్లై 4 రేఖలు ధనాత్మక వాలునే తీసుకున్నాము. ఇంతకు ముందు మనం చూపించినట్టుగా SDH, BM, DI, సేవింగ్స్, డిస్హోల్డింగ్స్, బ్యాంక్ మనీ, డిస్ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇటు నిలువుగా ఉన్న రేఖలు, నెగిటివ్ స్లోప్ ఉన్న రేఖలు ఏంటి? ICH, ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్, హోల్డింగ్స్. సో ఈ 3 నెగిటివ్ స్లోప్ ఉన్న రేఖలు. సో ఈ విధంగా రుణాత్మక నిధుల సప్లైలోని అంశాలకు సంబంధించిన 4 రేఖలు, రుణాత్మక నిధుల డిమాండ్కి సంబంధించి ఉన్న 3 రేఖలు అన్ని ఒకే రేఖాపటంలో చూపించాం. సో ఈ 4 రేఖలు కలిపితే మనకు ఈ సమ్మేషన్ S వస్తుంది. ఓకే, we can obtain the total supply of loanable funds curve by lateral summation of 4 individual sources of loanable funds supply. అంటే రుణాత్మక నిధుల సప్లైకి ఆధారమైన 4 అంశాలను సమాంతరంగా, ఆ 4 అంశాలకు సంబంధించిన రేఖలను సమాంతరంగా కలిపితే మనకు రుణాత్మక నిధుల మొత్తం సప్లై రేఖ వస్తుంది. సో దిస్ ఇస్ ద సమ్మేషన్ S లైన్. సమ్మేషన్ S కర్వ్ రిఫర్స్ టు ది ఇట్ డ్రాన్ బై ది లాటరల్ సమ్మేషన్ ఆఫ్ ది 4 కర్వ్స్ S, DH, BM అండ్ DI. అంటే పొదుపు, దాచిపెట్టిన ద్రవ్యాన్ని బయటికి తీసే రేఖ, బ్యాంక్ ద్రవ్య రేఖ, పెట్టుబడుల ఉపసంహరణ రేఖ. ఈ 4 రేఖలను సమాంతరంగా కలపడం ద్వారా మనకు సమ్మేషన్ S రేఖ వచ్చింది. ఇవి 4 ధనాత్మక వాలు ఉన్నాయి కాబట్టి సమ్మేషన్ S రేఖ కూడా మనకు ధనాత్మక వాలుతో వచ్చింది. నెక్స్ట్ సమ్మేషన్ D. ఇది ఎలా వస్తుంది? ఓకే, we can obtain the
summation demand summation D curve by lateral summation of these three curves, I, C and H curves. అంటే ICH అనే మూడు రేఖలను సమాంతరంగా కలపడం ద్వారా మనకు రుణాత్మక నిధుల మొత్తం డిమాండ్కి సంబంధించిన రేఖ వస్తుంది. సో దట్ ఈస్ సమ్మేషన్ డి రేఖ. ఇది ఇక్కడ ఈ మూడు రేఖలు రుణాత్మక వాలు కలిగి ఉన్నాయి కాబట్టి ICH, ఈ మూడింటిని సమాంతరంగా కలపడం వలన ఏర్పడిన సమ్మేషన్ డి రేఖ కూడా రుణాత్మక వాలు కలిగి. ఓకే, సో ఇప్పుడు మనకు ఫైనల్ గా ఈక్విలిబ్రియం అనేది ఈ రైట్ సైడ్ సెకండ్ గ్రాఫ్ లో మనం చూడవచ్చు. ఇక్కడ మనకు రెండు రేఖలు వచ్చాయి, సమ్మేషన్ S అండ్ సమ్మేషన్ D. సమ్మేషన్ S represents the total supply of loanable funds. Summation D represents total demand for loanable funds. So these two curves intersects at point E, capital E. E అనే బిందువు దగ్గర ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి. అంటే ఇక్కడ ఏమైంది, సమ్మేషన్ S is equals to సమ్మేషన్ D. అంటే ఇక్కడ ఈ బిందువు దగ్గర రెండు రేఖలు ఖండించుకున్నాయంటే అర్థం ఏంటి, రుణాత్మక నిధుల యొక్క మొత్తం సప్లై, రుణాత్మక నిధుల యొక్క మొత్తం డిమాండ్ రెండు సమానం అయినాయి. సో అంటే ఇక్కడ ఏమైంది, సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడింది. ఎంత నిర్ణయించబడింది అది, ద ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డిటర్మైన్డ్ యాజ్ OI. ఇక్కడ చూడండి, మనం ఈ గ్రాఫ్ లో చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు, బోత్ ఆర్ సేమ్. OI equilibrium rate of interest is determined at this equilibrium point, capital E. Okay, the total amount of loanable funds is OQ, both demand and as well as the supply. అంటే రుణాత్మక నిధుల పరిమాణం OQ ఉంది, సమతౌల్య వడ్డీ రేటు OI గా నిర్ణయించబడింది. ఈ విధంగా నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు రుణాత్మక నిధుల సప్లై, రుణాత్మక నిధుల డిమాండ్ ఈ రెండు అంశాల సమతౌల్యం ద్వారా, సమానత్వం ద్వారా సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది అని వివరించడం జరిగింది. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ లో రెండు అంశాలు తీసుకుంటారు, సేమ్ గ్రాఫ్ కూడా ఇలాగే ఉంటుంది. మనం ఏంటంటే సప్లై ఆఫ్ క్యాపిటల్, డిమాండ్ ఫర్ క్యాపిటల్ మాత్రమే తీసుకుంటాం. అక్కడ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ మాత్రమే క్లాసికల్ ఎకానమిస్ట్ పరిగణలోకి తీసుకున్నారు. సో దానికి ఎక్స్టెన్షన్ గా లోనబుల్ ఫండ్స్ థియరీ లేదా నియో క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఏం చేశారంటే, ఇన్ అడిషన్ టు సేవింగ్స్, సో మూడు అంశాలు అదనంగా తీసుకున్నారు, డిస్ఫోర్డింగ్స్, బ్యాంక్ మనీ, డిస్ఇన్వెస్ట్మెంట్. ఇన్ అడిషన్ టు ది ఇన్వెస్ట్మెంట్, సో టూ మోర్ ఫ్యాక్టర్స్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ టు ది డిటర్మినేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయం కోసం పెట్టుబడితో పాటుగా మరి రెండు అంశాలను కూడా నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు పరిగణలోకి తీసుకున్నారు. అవేంటి, కన్జంప్షన్ అండ్ హోల్డింగ్స్. సో ఈ విధంగా సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతంలోనే పొదుపు, పెట్టుబడులను పరిగణలోకి తీసుకుని వాటికి అదనంగా కొన్ని అంశాలను చేర్చి నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు వడ్డీ రేటు సిద్ధాంతాన్ని వివరించారు. దీంట్లో రుణాత్మక నిధులు అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ రుణాత్మక నిధుల యొక్క సప్లై, డిమాండ్ల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని రుణాత్మక నిధుల వడ్డీ రేటు సిద్ధాంతం అంటారు. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది graph. Already we have discussed. Okay, summation is the total supply curve of loanable funds, and which has been derived by the lateral summation of both four curves, S, DH, BM and DI. అంటే S, DH, BM, DI అనే నాలుగు రేఖలను కలపడం ద్వారా మనకు సమ్మేషన్ S రేఖ పాజిటివ్ స్లోప్ తో వచ్చింది. సమ్మేషన్ D is the total demand curve for the loanable funds, which has been derived by the lateral summation of I, C and H curves. సో సమ్మేషన్ D అనే రేఖ ఎలా వచ్చింది, I రేఖను, C రేఖను, H రేఖను ఈ మూడు రేఖలను సమాంతరంగా కలపడం ద్వారా వచ్చింది. సమ్మేషన్ S and summation D curves intersects each other at point E. అంటే E అనే బిందువు దగ్గర రెండు రేఖలు ఖండించుకున్నాయి. At this point the equilibrium rate of interest is determined as OI. ఇక్కడ మనకు సమతౌల్య వడ్డీ రేటు OI గా నిర్ణయించబడింది. At this point the loanable funds lent or supplies are equal to the loanable funds borrowed or demanded. అంటే ఈ క్యాపిటల్ ఈ బిందువు దగ్గర రుణాత్మక నిధుల యొక్క మొత్తం సప్లై, రుణాత్మక నిధుల యొక్క మొత్తం డిమాండ్ సమానం అయ్యాయి. సో ఈ ఇస్ ద ఈక్విలిబ్రియం పాయింట్. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ through the equilibrium of summation S, total supply of loanable funds, and summation D, total demand for loanable funds. At this point the equilibrium rate of interest is determined as OI. Okay, so next part and the last part, criticism or limitations or demerits of the loanable funds theory. Okay, the first criticism on loanable funds theory is unrealistic assumptions. So the neoclassical theory of interest is depends upon so many unrealistic assumptions. So as per the classical theory, అంటే సాంప్రదాయ సిద్ధాంతంలో చెప్పిన ప్రమేయాలన్నీ కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. సో
అందువలన ఆ అవాస్తవిక ప్రమేయాలు ఈ సిద్ధాంతంలో కూడా ఉండటం ఈ సిద్ధాంతం యొక్క ప్రాధాన్యతను తగ్గించినట్లుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఆ అన్రియలిస్టిక్ అజంప్షన్స్ లో కొన్ని మెన్షన్ మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫుల్ ఎంప్లాయ్మెంట్, సంపూర్ణోద్యోగిత ప్రమేయం పైనే సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం కానీ నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం కానీ ఆధారపడ్డాయి. బట్ ఇన్ రియల్ వరల్డ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సంపూర్ణోద్యోగిత పరిస్థితి ఎప్పుడు కూడా వాస్తవిక ప్రపంచంలో మనకు కనపడదు. కానీ వీళ్ళు వాస్తవిక పరిస్థితిని వదిలిపెట్టి సంపూర్ణోద్యోగిత అనే ప్రమేయం చేసి సిద్ధాంతాన్ని వివరించారు. అకార్డింగ్ టు హాన్సన్ దిస్ థియరీ ఈజ్ ఇండిటర్మినేట్. అంటే హాన్సన్ అనే ఆర్థికవేత్త ఈ సిద్ధాంతం అనిర్ధారితమైనది అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే ఇక్కడ కేవలం రుణాత్మక నిధులు సప్లై, రుణాత్మక నిధుల డిమాండ్ మాత్రమే తీసుకున్నారు, ద్రవ్యపరమైన అంశాలను తీసుకోలేదు. అందుకోసమే ఇది అనిర్ధారితమైనది అని హాన్సన్ విమర్శించారు. దిస్ థియరీ నెగ్లెక్ట్స్ ది చేంజెస్ ఇన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ కూడా హాన్సన్, లెర్నర్, హిక్స్ లాంటి ఆర్థికవేత్తలు విమర్శించారు. ఏమనంటే ఆదాయ స్థాయి, వడ్డీ రేటును నిర్ణయించడంలో ఆదాయ స్థాయి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. మరి ఆ ఆదాయ స్థాయిలో వచ్చేటటువంటి మార్పులను వీళ్ళు విస్మరించారు అని విమర్శించడం జరిగింది. అకార్డింగ్ టు కీన్స్ హోర్డింగ్ ఆఫ్ మనీ ఈజ్ మీనింగ్లెస్. అంటే ద్రవ్యాన్ని గుప్తపరచడము, దాచిపెట్టడము అనే హెచ్ అని చెప్పారుగా వీళ్ళు, లోనబుల్ ఫండ్స్ డిమాండ్ లో సోర్సెస్ గా ఒక ఫీల్డ్ గా. సో ఆ హెచ్ అనేటటువంటి కాన్సెప్ట్ మీనింగ్లెస్, అర్ధరహితము అని కీన్స్ విమర్శించారు. ద ఈక్విలిబ్రియం బిట్వీన్ సಮೇషన్ డి అండ్ సಮೇషన్ ఎస్ ఈజ్ నాట్ స్టాటిక్ ఈక్విలిబ్రియం. అంటే ఇది స్థిర సమతౌల్యం కాదు. ఇంతకుముందు మనం రేఖాచిత్రం ద్వారా చూసాం కదా, రుణాత్మక నిధుల మొత్తం సప్లై, రుణాత్మక నిధుల మొత్తం డిమాండ్ మధ్య సమతౌల్యం. ఇది స్థిర సమతౌల్యం కాదు, అంటే అస్థిర సమతౌల్యం. ఈ సమతౌల్యం మార్పు చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ క్రిటిసిజమ్స్ మేడ్ బై వేరియస్ ఎకానమిస్ట్స్ ఆన్ లోనబుల్ ఫండ్స్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు రుణాత్మక నిధుల సప్లై, రుణాత్మక నిధుల డిమాండ్ అనేటటువంటి అంశాల ఆధారంగా సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడే విధానాన్ని వివరించడం జరిగింది. అయితే వీరి సిద్ధాంతంపై మనం ఇప్పుడు చూసినట్టుగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతంతో పోలిస్తే when we compare this theory with the classical theory of interest, so this is better than the far better than the classical theory of interest. అంటే సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతంతో పోలిస్తే నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం కొంత మెరుగైనది అని మనం చెప్పవచ్చు. ఓకే, విత్ దిస్ సో ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ వీడియో లెసన్. సో దీంతో ఆపేస్తున్నాను. మళ్ళీ మరొక అర్థశాస్త్ర అంశంతో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎకనామిక్స్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ కోసం పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.